హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా నేను ఒక డ్రోన్ కెమెరా పర్చేస్ చేశాను. దాని యొక్క రివ్యూ నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. మనది డీటెయిల్డ్ అన్బాక్సింగ్ ఛానల్ అయితే కాదు కాబట్టి ఇది జస్ట్ నా ఇంట్రెస్ట్ కొద్దీ మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది ఐబాల్ మ్యూజిక్ బార్ అనమాట. మనకి హై పవర్ కాంపాక్ట్ సౌండ్ బార్ అనే ఫీచర్తో ఇచ్చాడు దీనికి. నేను అమెజాన్లో ఆఫర్ ఉంటే ఇది రీసెంట్గా పర్చేస్ చేశాను. సో మనది బైకర్ లాక్స్ కాబట్టి బైక్ మీదే నేను అన్బాక్స్ చేస్తున్నా. దీనికి బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. పట్టుకోగానే మనకి సాలిడ్గా ఉంటుంది ఫీల్. సో దీనికి ఒక యాక్సెసరీ బాక్స్ అనేది ఇచ్చాడు. మీరు మా ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే దాంట్లో నేను ఒక మానిటర్ పర్చేస్ చేశాను అని మీకు చెప్పున్నాను. ఆ మానిటర్కి బేసిక్ స్పీకర్స్ అయితే సరిగా వర్క్ కావట్లేదు. సో దానికోసం అని చెప్పి ఒక మరీ హై ఎండ్లో కాకుండా ఒక మిడ్ రేంజ్లో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చూస్తే నాకు ఇది బాగా నచ్చింది. ఐబాల్ మ్యూజిక్ బార్ అనేది. మనకి మరీ ఎక్స్పెన్సివ్ సౌండ్ బార్స్ అవసరం లేదు కదా. మరీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఒక హోమ్ థియేటర్ రేంజ్లో కావాలనుకుంటే మనం హై ప్రైస్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఒక మిడ్ రేంజ్లో, ఇది ఐబాల్ మిడ్ రేంజ్ కూడా కాదు, ఇది చీప్ వర్షన్ అని చెప్పాలి. సో దీనికి ఒక రిమోట్ అయితే ఇచ్చాడు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి. అట్లానే మనము దీంట్లో ఎఫ్ఎం కూడా వినొచ్చు. సో మ్యూట్ మోడ్, స్కాన్ ఇలాంటివన్నీ ఇచ్చినాడు అనమాట. లేదు ఏదన్నా మనం యూఎస్బి డివైస్ కనెక్ట్ చేసిన ప్లే పాస్ నొక్కి అండ్ నెక్స్ట్ వెళ్ళడానికి అన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో ఇచ్చున్నాడు. అండ్ అట్లానే మనకి కంట్రోల్స్ దీనిపైన కూడా ఇచ్చున్నాడు. జస్ట్ లైక్ బేసిక్ స్పీకర్కి ఎలా అయితే ఆప్షన్స్ ఇస్తాడో అన్ని ఆప్షన్స్ దీనికి ఇచ్చున్నాడు అనమాట. మనకి ఆక్స్ కేబుల్ ఆప్షన్ ఇచ్చున్నాడు. సో మీరు కనుక మొబైల్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇద్దరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆక్స్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే టీఎఫ్ యూఎస్బి అంటే ఒక పెన్ డ్రైవ్ ద్వారా కానీ, లేదా ఈవెన్ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు. అండ్ దీనికి ఛార్జింగ్ పోర్ట్ అయితే బేసిక్ ఆండ్రాయిడ్ ఛార్జర్స్కి అయితే ఏది ఉంటుందో అదే ఇచ్చినాడు. అండ్ ప్యాకింగ్ మాత్రం బాగానే అన్ని కుషన్స్ అండ్ థర్మోకోల్ షీట్స్ అన్నీ యాడ్ చేసి సేఫ్టీగా ఇచ్చాడు ప్యాకింగ్. సో దీనికి యాక్సెసరీ బాక్స్ అంటూ ఏముండదు, జస్ట్ ఒక రిమోట్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ అలానే ఒక కేబుల్ ఇచ్చినాడు ఛార్జింగ్కి, మన ఆండ్రాయిడ్ ఛార్జర్ అనమాట. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే, ఒకవేళ మీకు ఈ ఛార్జర్ పోగొట్టుకున్నా కానీ మళ్ళీ మీరు ఇంకొకటి కొత్తది కొనాల్సిన అవసరం ఉండదు. అన్లెస్ వేరే మీరు స్పీకర్స్ కొన్నట్లయితే వాటికి వేరే వేరే పోర్ట్స్ ఇస్తుంటాడు, అవి మనం మళ్ళీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్ అనమాట దీనికి. సేమ్ మన ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఏదైతే ఉంటుందో అదే ఛార్జర్ పోర్ట్ ఇచ్చాడు. లెట్ మీ బ్రింగ్ ఇట్ నియర్ టు యూ. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ నాకు ఎప్పుడైనా సరే ఇది డిజిటల్ డివైజెస్ అనేవి అవుటర్ లేయర్ అనేది మరీ స్లిపరీగా ఉంటే నాకు నచ్చదనమాట. అంటే ఏదన్నా స్లిపరీ సర్ఫేసెస్ పైన కానీ ప్లేస్ చేసినట్లయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కింద పడేసి. సో దీనికి అట్లా లేకుండా మనకి స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. ఐ గెస్ ఇది స్టిక్కరే అనుకుంటున్నాను. ఒక చిన్న ర్యాపర్ ఇచ్చాడు. ఇది తీసేస్తే మనము సర్ఫేస్కి కూడా స్టిక్ చేయొచ్చు, లేదా ఇలా ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇది స్లిపరీగా లేకుండా ఒక రబ్బరీ ఫినిష్ ఇచ్చాడనమాట. పైన ఒక బ్లాక్ లేయర్ ఆఫ్ రబ్బర్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది ప్లాస్టిక్ పైనే ఒక చిన్న రబ్బర్ షీట్ లాంటిది ఇచ్చినట్టున్నాడు. సో మీరు చూడొచ్చు డిజైన్ అనేది. ఇక్కడ డిజైన్ మాత్రం చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అనేది, అంటే ఇంత తక్కువ ప్రైస్ రేంజ్లో ఇంత బిల్డ్ క్వాలిటీ అనేది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్పుట్ 5 volts DC, బ్యాటరీ వచ్చేసి దీనికి 2400 mAh బ్యాటరీ ఉంది. సో ఇది మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పాలి. ఇంకా నేను ఫర్దర్ స్పెసిఫికేషన్స్ అనేవి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. And that's it for this video, guys.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గాయస్, నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ ఇది మీరు చూస్తున్నట్లయితే సో గాయస్, సో ఇప్పుడు మీరు నా ఓల్డ్ బ్లూటూత్ స్పీకర్ చూస్తున్నారు, అట్లానే నా న్యూ బ్లూటూత్ స్పీకర్ చూస్తున్నారు. ఇది ఐబాల్ నుంచి, ఇది వచ్చేసి మ్యూజిలీ బ్లూటూత్ స్పీకర్ అనమాట. సో ఇక్కడ నేను ఎన్సిఎస్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా మీరు ఫోన్ నుంచి ఉంటుంది. సో ఇది నా ప్రీవియస్ బ్లూటూత్ స్పీకర్తో కంపేర్ చేస్తాను. ఒకసారి దీని మ్యూజిక్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. అసలు ఆన్ అవుతుందా? సో ఇప్పుడు కనెక్ట్ అయింది. సో నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీకు మ్యూజిక్ క్వాలిటీ అనేది. దీని మ్యాక్సిమం వాల్యూమ్ అయితే ఇంతే. కానీ నాకు ఇది స్టాండ్ బై టైం చాలా ఎక్కువసేపు వచ్చేది, కాబట్టి ఇది నేను ఎక్కువ యూజ్ చేయకపోయినా కానీ చాలా ఇన్స్టెన్సెస్లో నాకు హెల్ప్ అయింది ఈ బ్లూటూత్ స్పీకర్ అనేది. బట్ మరీ అంత లౌడ్ బేస్ అయితే దీంట్లో ఉండదు. సో ఎవ్రీడే యూసేజ్లో అప్పుడప్పుడు సాంగ్స్ వినడానికైతే మాత్రం బాగానే ఉండేది. సో అదే ఇప్పుడు నేను ఈ ఐబాల్ మ్యూజిక్ ప్లేయర్తో కంపేర్ చేస్తాను. ఇది ఏం స్పాన్సర్డ్ ఇది కాదు, జస్ట్ నా పర్సనల్ రివ్యూ అనమాట. నౌ లెట్స్ కనెక్ట్ దిస్ aux. Bluetooth mode. Power on. Bluetooth mode. సో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా అయితే ఇది బ్లూటూత్ మోడ్లో ఉంటుంది. మనం aux కేబుల్ కనెక్ట్ చేయగానే Line in mode. లైన్ ఇన్ మోడ్ అంటే aux మోడ్కి కనెక్ట్ అవుతుంది. సో ఇదైతే మాత్రం సౌండ్ కానీ ఆ బ్యాస్ కానీ చాలా లౌడ్ ఉంది. మనకి తక్కువ కాస్ట్లో మరీ ఎక్కువ ఎక్స్పెన్స్ లేకుండా తీసుకోవచ్చు అంటే మాత్రం ఐబాల్ అనేది నేను రికమెండ్ చేస్తాను. అంటే ఇది ఒక్కటేనే కాదు, మీరు తక్కువ కాస్ట్లో మీరు ఆఫర్స్ ఉంటాయి కదా, చూసుకోండి అమెజాన్లో కానీ లేదా ఆన్లైన్లో. ఇలా చూసుకొని అయితే మనం ఇది తీసుకోవచ్చు, ఐబాల్ కానీ లేదా ఇంకా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. బట్ మీరు ఏది చూసుకోవాలి అంటే మనం ఎంతైతే మనీ పెట్టామో అంత వర్త్ ఉందా ఈ డివైస్ అనేది మాత్రం మీరు కంపేర్ చేసుకోండి. మనకి అమెజాన్ వాడు కానీ లేకపోతే ఏ ఆన్లైన్ వెబ్సైట్ వాడైనా సరే ఇప్పుడు లేటెస్ట్గా కంపేర్ అనే ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. కిందకి స్క్రోల్ చేస్తే ఇదే ప్రైస్ రేంజ్లో ఇంకా వేరే ఏమి ఉన్నాయి స్పీకర్స్ అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. I killed it, it's murder, go crazy, berserker. 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 I killed it, it's murder. సో ఈవెన్ నా మైక్ ఇక్కడ కాలర్ మైక్ ఉంది, సో మీకు అంత దగ్గరగా సౌండ్ వినిపించకపోవచ్చు. సో జస్ట్ మీకు ఒక ఓవర్ ఇవ్వడానికైతే నేను ఈ వీడియో చేశాను. రీసెంట్గా నేను ఇది పర్చేస్ చేశాను అనేసి. మనది అన్బాక్సింగ్ ఛానల్ కాదు అనే ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నా, కానీ
నాకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం కాబట్టి నేను కొన్న గ్యాడ్జెట్స్ ఎందుకు మీకు రికమెండ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే ట్రావెలింగ్ వీడియోస్ చేయలేం కాబట్టి ఇంకా ఇలా డైలీ వ్లాగ్స్ అనేవి చేద్దాము అని డిసైడ్ అయ్యాను. సో ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్స్ ఆఫ్ డైలీ వ్లాగ్స్ దెన్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. లేదు ఇలా డైలీ వ్లాగ్స్ వద్దు, మాకు ట్రావెలింగ్ వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్, ట్రావెలింగ్ వ్లాగ్స్ చేయాలి అని అనిపిస్తే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ దిస్ ఛానల్. హిట్ దట్ లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. సో గైస్, మీరు కనుక వ్లాగ్స్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఆడియో సెటప్ అండ్ మంచి మానిటర్ సెటప్ అయితే ఉండాలి. నా ప్రీవియస్ వీడియోలో నేను మానిటర్ సెటప్ అయితే చూపించాను, నేను యూజ్ చేస్తున్న మానిటర్ నా వీడియో ఎడిటింగ్కి. అట్లానే మంచి ఆడియో సెటప్ అనేది కూడా ఉండాలి. ఒకవేళ స్పీకర్ లేకపోయినా అట్లీస్ట్ ఒక మైక్ జాక్తో మీరు ఇయర్ ఫోన్స్ అన్నా పెట్టుకొని ఆడియో అనేది అయితే వినాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు కానీ లేదా యాడ్ చేసే మ్యూజిక్ కానీ అప్రాప్రియేట్గా ఉందా, సరైన వాల్యూమ్ లెవెల్ ఉందా లేదా, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా వాయిస్లో అనేది అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఇది స్పీకర్ అయితే కొన్నాను. అండ్ ఇది మనకి జస్ట్ వీడియో ఎడిటింగ్ పర్పస్ అనే కాదు కదా, సో మనకి ఎవ్రీడే యూజర్స్కి కూడా అవసరం అవుతుంది స్పీకర్ అనేది. సో దట్స్ ఇట్ గైస్. నాని, మరి రాను రాను అన్బాక్సింగ్ ఛానల్ అయిపోతుంది అది. అన్బాక్సింగ్ ఛానల్ కాదు అని చెప్పుకుంటూనే వస్తున్నా ప్రతి వీడియోలో, కానీ అన్ని డివైజెస్ అన్ని గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను వాడే గ్యాడ్జెట్స్ ఏంటి, నేను వాడే డివైజెస్ ఏంటి, నా వీడియో ఎడిటింగ్కి కానీ నా వ్లాగ్స్కి కానీ నో ఐ గెస్ ఐ ఎంటర్డ్ ది రాంగ్ పాస్వర్డ్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ 9 hours ఆఫ్ వర్క్ అనమాట. 8 to 9 hours ఆఫ్ వర్క్ కంటిన్యూ చేస్తే మనం ఏం పాస్వర్డ్ పెట్టామనేది కూడా మర్చిపోతాం మనం. సో ఇప్పుడు మానిటర్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను, సో దట్ యుల్ గెట్ టు నో ఆ వీడియోకి ఆడియోకి సింక్ అనేది ఎట్లా ఉంది అనేసి. Power supply is it working? ఈ మానిటర్స్ అయితే ఇబ్బంది. సో ఎంత కాస్ట్లీ మానిటర్ కొన్నా కొంచెం కనెక్షన్ పోయినా కానీ డిస్ప్లే మనకి కనిపించదు. ఓకే, ఒక వీడియో ప్లే చేసి చూద్దాము. ఇంటర్నెట్ వర్క్ అవుతుందా? నో, ఇంటర్నెట్ ఈస్ నాట్ వర్కింగ్. అబ్బా, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో మామూలుగా ఇబ్బంది పెట్టరు. సో ఐ గెస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఆడియో క్వాలిటీ అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. నేను మానిటర్ కూడా కనెక్ట్ చేసే పని అయితే మీకు వీడియో కూడా చూపించవచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు వీడియోస్ ప్లే చేయాలి ఆన్లైన్లో అంటే వైఫై రావట్లేదు. There is no video, I guess.
రేంజ్లో కాకుండా ఒక మిడ్ రేంజ్లో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చూస్తే నాకు ఇది బాగా నచ్చింది. ఐబాల్ మ్యూజీ బార్ అనేది మనకి మరీ ఎక్స్పెన్సివ్ సౌండ్ బార్స్ అవసరం లేదు కదా. ఒకసారి ఉండు ఒకసారి నా డ్రోన్ కెమెరా తీసుకోరా, నా డ్రోన్ కెమెరా తీసుకోరా, అక్కడ ఉంది. ఓ సో గైస్ నేను నా డ్రోన్ కెమెరా కూడా చూపిస్తాను.